గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్పై ప్రత్యేక చర్చా కార్యక్రమం మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వతంత్ర సంస్థలు వస్తువుల సేవలను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ఒక సమర్థవంతమైన వేదిక ప్రభుత్వ ఈ మార్కెట్ అంటే జెమ్ పోర్టల్. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2016లో దీనిని ప్రారంభించింది. ఇప్పటికే ఈ జెమ్ పోర్టల్ లక్షలాది మంది విక్రయదారులతో దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. జెమ్ పోర్టల్కి సంబంధించిన మరిన్ని వివరాలను ఈరోజు ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు సాధినేని యామినీ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం యామినీ శర్మ గారు. నమస్కారం అండి. యామినీ గారు, అసలు జెమ్ పోర్టల్ అంటే ఏమిటి? దాని గురించి పూర్తి వివరాలు తెలియచేయండి. జెమ్ పోర్టల్ అంటే మనకి ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ని షార్ట్కట్లో జెమ్ అంటున్నాము. ఆ జెమ్ పోర్టల్ అనేది ఇదివరకు ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ కూడా కావాల్సిన పెన్ను దగ్గర నుంచి, అంటే వాళ్ళు వాడే ఆఫీస్లో వాడే గుండు సూది దగ్గర నుంచి కూడా బయట నుంచి తీసుకునేవాళ్ళు. ఆ బయట నుంచి తీసుకోవడంలో అధికారులు టెండరింగ్ ప్రాసెస్ అని అనుకోండి, లేదంటే కొటేషన్ బేస్ అనుకోండి, ఏదో రకరకాలుగా వారికి నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము, ఇటువంటి కొన్ని అవకతవకలు చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉండేవి. ఇమాజిన్ లైక్ చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద లక్షల్లో ఉండేటటువంటి లేదా కోట్లలో ఉండే విలువ గల వస్తువులను కూడా తీసుకుంటూ ఉంటుంది ప్రభుత్వం, ఇప్పుడు ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది. అలా చేయడం వల్ల ఏంటంటే ఒకటి చాలా మటుకు అవినీతికి తెరదీసినట్టు, అంటే మధ్యలో ఉన్నట్టు కొంతమంది అధికారులు వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం ద్వారా అవినీతికి పాల్పడేవాళ్ళు. రెండోది, దేశీయంగా ఇప్పుడు మనం ఉత్పత్తిదారులని పెంచాలి, లేదంటే గనక మరింత మందికి స్వయం ఉపాధి అందించాలి అంటే వాళ్ళు తయారు చేసేయడానికి మెటీరియల్ని సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వము తయారు చేసినటువంటి ప్రోడక్ట్కి కొనే వాళ్ళు ఉండాలి కదా. ఆ కొనేవాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు సస్టైన్ అవ్వగలిగేది, తయారు చేసేటటువంటి వాళ్ళు. ఒక పక్కనేమో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఎంఎస్ఎంఈలకి, కుటీర పరిశ్రమలకి, తర్వాతనేమో చేతి వృత్తుల వారికి రకరకాల సంస్కరణ అంటే పథకాలు తీసుకుని వచ్చి వారికి ఉపాధిని అందించే విధంగా ఎన్నో రకాలుగా ప్రోత్సాహకాన్ని ఇస్తున్నారు. సరే, వీళ్ళు ఆ ప్రోత్సాహాన్ని అందుకుంటారు, వాళ్ళు తయారు చేస్తారు. సోఫా ఉందనుకుందాం, సోఫా తయారు చేసే వాళ్ళు తయారు చేశారు, కానీ దాన్ని కొనేవాళ్ళు ఎవరు? ఇప్పుడు వేరే అమెజాన్ లాంటివి ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ లాంటివి ఉన్నాయి. ఈ మార్కెట్ ప్లేస్లోకి వచ్చేటప్పటికి ప్రజలందరూ వాటిలో ఉంటారు. అవి ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా తయారు చేసే వాళ్ళు ఉంటారు, లేదా వేరే దేశాల నుంచి అంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మన దగ్గర స్థానికంగా తయారు చేసినటువంటి వ్యక్తికి అతను తయారు చేసిన ప్రోడక్ట్ అమ్ముడుపోయేది ఎలా? కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఏం చేస్తుందంటే ఇటు అవినీతిని అరికట్టడం కోసము మరింత పారదర్శకత, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ విధానాల్లో విభాగాల్లో వారు కొనుగోలు చేసేటటువంటి దాంట్లో మరింత పారదర్శకతని తీసుకురావడం కోసము, అలాగే ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో ప్రజలకి వారు తయారు చేసినటువంటి వస్తువుని మరింతగా అమ్మకం జరిగే విధంగా వాళ్ళకి ఇప్పుడంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని తీసుకొచ్చినటువంటిది మన జెమ్ పోర్టల్ అనుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే అనేక వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలు లేదా పిఎస్సీలు ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్లు, ఇట్లాంటివి ఇవన్నీ కూడా తమ అవసరమైన సాధారణంగా వినియోగించుకుని చెప్పినట్టుగా పెన్నుల దగ్గర నుంచి, పిన్నీసుల దగ్గర నుంచి, పుస్తకాలు కానీ లేదంటే రకరకాల వస్తువులు, ఫర్నిచర్ కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ వస్తువులు, ఈవెన్ సేవలు కూడా, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్ని ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు అంటే ఉదాహరణకు చెప్తున్నాను, అమెజాన్ లాంటివి. ఇప్పుడు మనం చూస్తే ఏంటి, అక్కడ బయ్యర్ ఒకతను తన ప్రోడక్ట్ పెడతాడు, మనకు అది నచ్చితే కనుక మనం క్లిక్ చేసి కొనుక్కుంటాము. సెల్లర్ పెడతాడు, బయ్యర్ మనం తీసుకుంటాం అనమాట. ఇట్లా అయితే ఉంటుందో అటువంటిదే ఈ ప్రభుత్వ విభాగాల మధ్య, సామాన్య వస్తు తయారీ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఒక ట్రాన్సాక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటిది జెమ్ పోర్టల్ అనమాట. దీని ద్వారా ఏంటంటే ఒక వన్ స్టాప్ పోర్టల్, ఇది ఒకే చోట అన్ని రకాలైనటువంటి వస్తువులు, సర్వీసెస్ దొరుకుతాయి. దీని ప్రభుత్వ శాఖను పారదర్శకత, మరింత క్వాలిటీ ప్రోడక్ట్, సో ఒకటి అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, అలానే క్వాలిటీ ప్రోడక్ట్స్, అంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేటులోనే కొనుక్కునే విధంగా ఇవన్నీ జెమ్ పోర్టల్ ద్వారా సాధ్యపడుతున్నాయి. ఇదేంటంటే ఇంకొకటి ఈ బిడ్డింగ్, రివర్స్ వేలము, ఇట్లాంటి డిమాండ్ అగ్రిగేషన్ లాంటివి కూడా ఈ జెమ్ పోర్టల్ ద్వారా మనకి సాధ్యమవుతున్నాయి అన్నమాట.
యమ్ని గారు, అసలు కొనుగోలుదారులకు ఈ జెమ్ పోర్టల్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? ఇప్పుడు ఇక్కడ మనము కొనుగోలుదారులు అనేటప్పటికీ ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, పిఎస్యూస్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటే వారందరూ వస్తారు, కొనుగోలుదారులు అవుతారు వాళ్ళు. వారికి ఏంటంటే వస్తువులు లేదా సేవల యొక్క కేటలాగ్ అంటాం కదా, అంటే రకరకాల ప్రోడక్ట్ కేటలాగ్ ఏదైతే ఉంటుందో వారికి కావాల్సిన రకరకాల సేవలన్నీ ఒకే చోట లభ్యం అవుతూ ఉంటాయి. అదొక అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే కంపారిజన్ కూడా ఉంది ఇప్పుడు ఈ జెమ్ పోర్టల్లో. అంటే మీరు ఒక ప్రోడక్ట్ని ఎంచుకున్నారు అనుకుందాం, ఉదాహరణకి ఈ మైక్ అనే ప్రోడక్ట్ని ఎంచుకుంటే ఈ మైక్ని ఒకరే అమ్మరు కదా, ఎంతో మంది ప్రోడక్ట్ పెడతారు. అలాంటి అమ్మేటటువంటి వాళ్ళందరినీ కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరెవరు ఇదే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అమ్ముతూ ఉన్నారు, ఎంతెంత దాని క్వాలిటీ ఏంటి, దీని క్వాలిటీ ఏంటి, లేదంటే దాని డిస్క్రిప్షన్ అంటాం కదా, టెక్నికల్గా దాని డిస్క్రిప్షన్ ఏంటి, దీని డిస్క్రిప్షన్ ఏంటి, రేట్ డిఫరెన్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంపేర్ చేసుకోవడానికి కూడా మనకి జెమ్ పోర్టల్ బాగా ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే విడిగా ఏంటంటే ఆన్లైన్ పోర్టల్ కాబట్టి అప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని అప్పటికప్పుడు మనకు కావాల్సి వచ్చింది మనం ఆర్డర్ చేసేసాం అనుకోండి, తెల్లారో రెండో రోజు వచ్చేస్తుంది డెలివరీ. అలా కాకుండా విడిగా అంటే టెండరింగ్ అనుకోండి, లేదంటే కొటేషన్ తెచ్చుకోవాలి. సో ముందు ఆ కొటేషన్ కోసం అని చెప్పని మన స్టాఫ్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు మనకి ఆల్రెడీ ఎంపానల్డ్ వెండర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని లేదా బయట నుంచి కొటేషన్ తెచ్చుకోవాలి, లేదా టెండరింగ్ ప్రాసెస్కి వెళ్ళాలి. అవంతా అయ్యి అది మళ్ళీ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి వెండర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు అడ్వాన్సులు ఇచ్చుకొని లేదంటే ఆర్డర్ ఇచ్చుకొని వాళ్ళు డెలివరీ చేసి, కొన్నిసార్లు డెలివరీ చేయడంలో డిలేస్ ఉంటాయి, ఏదో కారణాలు చెప్తుంటారు, ఇంకా రాలేదండి, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయిందండి, ఇలాంటి లాజిస్టికల్ ఇబ్బందులు అని అంటుంటారు. ఇటువంటివన్నీ కూడా ఉండవు మనకి. ఇప్పుడు మీకు కావాలని అని అనుకుంటే మీ హైయర్ అఫీషియల్స్ మీరు పర్మిషన్ తీసుకుంటారు, మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తారు, మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సో ఇది అప్పటికప్పుడు డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవసరానికి ఇమీడియట్గా కూడా ఆన్లైన్లో మనం వెళ్ళి కొనుక్కోవడానికి ఉంటుంది. రెండోది ఏంటంటే నిరంతరంగా ఇప్పుడు వాటికి రేటింగ్ ఇస్తూ ఉంటారు, మన వెండర్స్కి రేటింగ్ కూడా ఉంటుంది. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అమ్ముతున్నారా అంటే వాళ్ళకి ఎట్లాంటివి అమ్ముతున్నారు, మనకు ఉంటాయి కదా పక్కన స్టార్ రేటింగ్లు, రివ్యూస్ అన్నట్టుగా, అలాంటిది కూడా ఉంటుంది అనమాట. సో రేటింగ్ని బట్టి కూడా మనం చూసుకుంటుండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ప్రభుత్వంలో కావాల్సింది ప్రజల సొమ్ము కాబట్టి అల్టిమేట్లీ ఆ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అంటాం కదా, ఆ పారదర్శకత మరియు కొనుగోలు సౌలభ్యం, ఈజ్ ఆఫ్ పర్చేజ్ ఏదైతే ఉంటుందో మనకి క్విక్గా, అది ఈ పోర్టల్ ద్వారా దొరుకుతుంది అనమాట. మనకి ట్రాన్స్పరెన్సీ కూడా అంటే తెలుస్తుందిగా ప్రభుత్వానికి, మిగతా అందరికీ తెలుస్తుంది మీరు ఏ వెండర్ నుంచి కొన్నారు ఏంటి అనేది, ఎందుకు కొన్నారు, ఎలా కంపేర్ చేశారు, ఎందుకు వీళ్ళ దగ్గర నుంచే కొన్నారు, ఇటువంటివన్నీ కూడా తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ని కూడా మానిటర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా కొంతమంది ఏంటంటే అవినీతి చేసేటట్టు అటువంటివన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ పేమెంట్ మోడ్లో ఉంటుంది. ఇది ఏంటంటే మనకి డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించేది కూడా ఉంటుంది. అది లేదనుకోండి ఇద్దరు క్యాష్ పేమెంట్ లాగా చేసేవాళ్ళు, లేదా చెక్కులను ఇచ్చేవాళ్ళు, లేదంటే రకరకాలుగా ఉండేవి. కానీ ఎక్కువ చిన్న చిన్న వస్తువులన్నింటికి పెట్టి క్యాష్ అంటే క్యాష్ రూపంలో ఇచ్చేవాళ్ళు, అదేమంటే చిన్న వస్తువులు కదా వీటికి అనేసి అని ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ డిజిటల్ ట్రాన్సాక్షన్ని పెంపొందించడం ద్వారా దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ అంటే ఎవ్రీ రూపీ ఈజ్ అకౌంటెడ్, ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉండేది అనేది ఇది మనకి కొనుగోలుదారు అంటే గవర్నమెంట్లకి. దాని ద్వారా ఇప్పుడు ఈ జెమ్ పోర్టల్ ద్వారా మనం చూస్తే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి ఇలా అవినీతి జరగకుండా, ప్లస్ క్వాలిటీ ఇది రావడం వల్ల. అండ్ ప్రతి రూపాయి అక్కడ అకౌంట్ ఉంది కాబట్టి, అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రూపం కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం కూడా సేవ్ అయ్యింది. ప్రజాధనం కాబట్టి ప్రభుత్వాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉండేది, అధికారులకు ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది అధికారులు మనం చూస్తున్నాం కదా ప్రతిరోజు వార్తల్లో. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ఉపయోగపడుతుందంటారా? ప్రస్తుతానికంటే ప్రభుత్వ రంగ సంస్థలు అయితే మ్యాండేట్గా కొనుక్కోవాలి, ఎవరైనా సరే మామూలు రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళైతే పిఎస్యూస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అవుతున్నాయి, కంపల్సరీ జెమ్ పోర్టల్ నుంచి కొనుక్కోవాలనేది ఉందన్నమాట మనకి. మేడం, అలాగే అమ్మకందారులకు అంటే వస్తువు అమ్మదలుచుకున్న వాళ్ళకి జెమ్ ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఒకటి, వస్తువుని ఎంతో కష్టపడి తయారు చేయడం ఒకటైతే కనుక దాన్ని మార్కెట్ చేసుకోవడం అంటే అమ్ముకోవడం అనేది ఇంకొక ఎత్తు. సో ఈ జెమ్ పోర్టల్ ద్వారా ఏంటంటే అన్ని ప్రభుత్వ ఏదైతే వీళ్ళు ఒకసారి ఎంపానల్ అయిన తర్వాత అన్ని ప్రభుత్వ విభాగాలతో డైరెక్ట్గా యాక్సెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి నోటీసెస్ వస్తుంటాయి కదా, ఎక్కడైతే ఏదైనా అవసరం ఉంది అని చెప్పని వీళ్ళు అడుగుతారో అక్కడ వీళ్ళు అది చూసుకొని వీళ్ళ వస్తువుని వాళ్ళకి అంటే బిడ్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. దాని ద్వారా గతంలో ఇంత యాక్సెస్ లేదు, ఎందుకంటే ఎవరికి తెలుస్తుంది
ఎవరో వారి వరకు తెలిసిన వాళ్ళు లేదంటే ఆ పర్టికులర్ స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలిసేది. మహా అంటే టెండర్ నోటీస్ ఇచ్చేవాళ్ళు, అది చాలా మంది చేరేది కూడా కాదు. ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క వెండర్కి కూడా, ఎవరైతే విక్రేత ఉన్నాడో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఆ విభాగంలోకి వెళ్తే, ఓ పలానా వాళ్ళకి పలానా వస్తువు అవసరమైంది అనేది. దాని ద్వారా వీళ్ళ వస్తువు అమ్ముకోవడానికి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ విభాగాలతో డైరెక్ట్ యాక్సెస్, అంటే మధ్యవర్తులు ఎవరు లేకుండా, ఇటువంటివి ఏమీ లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. రెండోది, అతి తక్కువ ఖర్చుతోటి శ్రమతోటి మార్కెటింగ్. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కాబట్టి, అంటే ఆల్రెడీ పోర్టల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో వీళ్ళు సపరేట్గా మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానిపైన మళ్ళీ ఎంప్లాయీస్ని పెట్టుకొని ఇంటింటికి తిప్పాను లేదంటే అట్లా తిప్పి అలాంటిది అవసరం లేదు. అంటే శ్రమ తక్కువ ఉంటుంది, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది, కానీ మార్కెటింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దానికి కూడా ఇది వన్ స్టాప్ షాప్ అనుకోవచ్చు. అలాగే దీంట్లో కూడా వాళ్ళకి ఉత్పత్తులు, తర్వాత సేవలపై బిడ్లు కానీ రివర్స్ వేలం కోసం కూడా ఇది విక్రేతలకు కూడా ఉపయోగపడుతుంది. కొత్త ఉత్పత్తి సూచన, అంటే ఇప్పుడు వాళ్ళు కొత్తగా ప్రోడక్ట్ చేశారనుకుని, తయారు చేశారు, ఆ క్యాటలాగ్ కూడా వీళ్ళు పెట్టుకోవడానికి, లేదంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాడే ప్రభుత్వ విభాగాలు కూడా వాళ్ళు కూడా కొత్తగా ఎప్పుడు తీసుకున్నా కాకుండా కొత్తగా ఏదైనా అవసరం ఉందన్నా కూడా ఇందులో వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు తయారు చేయగలిగితే తయారు చేసి వాళ్ళకి అమ్మడానికి కూడా ఒక సులభమైనటువంటి ఇదన్నమాట. ఇంకోటి ఏంటంటే డైనమిక్ ప్రైస్ ఎలటెంట్, అంటే అప్పటికప్పుడు అంటే మార్కెట్ని బట్టి ధర ఏదైతే మనం విక్రయించడానికి నిర్ణయిస్తున్నామో అది మార్కెట్కి అనుసరించి మనం ఆ ధర మార్చుకోవచ్చు వెండర్. అంటే ఇప్పుడు నేను పోయిన నెల ఒక వాటర్ బాటిల్ తయారు చేయాలని అంటే నాకు ఒక 10 రూపాయలు ఖర్చు అయిందని అనుకుందాము. ఇప్పుడు ఇంకో కారణంతో నాకు అదే 12 రూపాయలు ఖర్చు అవుతుంటే గనక నేను అంత 2 రూపాయలు పెంచి అమ్ముతాను కదా, అంటే నష్టపోతూ ఎవరు అమ్ముకోరు. కాబట్టి మనము డైనమిక్ ప్రైస్ చేంజ్, అంటే దానికి పరిస్థితి తగ్గట్టుగా కూడా మార్కెట్ పరిస్థితులకు అనుసరించి ధరను కూడా మార్చుకోవచ్చు. అది కూడా విక్రేతకి మంచి అవకాశం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే అమ్మకాలు, సరఫరాలు మరియు చెల్లింపులు ఏవైతే ఉన్నాయి వీటిలో పర్యవేక్షణ కోసం కూడా ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. అంటే మంచి విక్రేతకి స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యే దీంట్లో ఒక డాష్ బోర్డు కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి చిన్న అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టైప్లో వాళ్ళు ఎన్ని పర్చేజ్ ఆర్డర్లు కానీ, ఎంత అమ్మారు, ఏ స్టాక్ అమ్మారు, ఎంత జరిగే ట్రాన్సాక్షన్స్, అట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే ఏకరీతిగా ఉండేటటువంటి మరియు స్థిరమైనటువంటి కొనుగోలు ఒక వ్యవస్థ, అంటే ఇట్స్ గవర్న్డ్ వ్యవస్థ కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీంట్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట విక్రేతకు కూడా. యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ ద్వారా ఎవరు కొనుగోలు చేయవచ్చు అంటారు? అన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వాటి ఆధీనంలో ఉన్నటువంటి కార్యాలయాలు, కేంద్ర మరియు రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ రంగ యూనిట్లు అంటే పిఎస్సీలు ఏవైతే ఉంటాయి అవి, అలాగే స్థానిక సంస్థలు మొదలైనవి జెమ్ పోర్టల్ ద్వారా సేకరణ అంటే వస్తువులని కొనుగోలు చేయడానికి అవకాశం ఉందండి. యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ను ఉపయోగించుకోవటానికి ఎలా ముందుకు వెళ్ళాలంటారు? ఇప్పుడు జెమ్ పోర్టల్ని ఉపయోగించుకోవాలంటే ముందుగా దాంట్లో ప్రైమరీ వినియోగదారుడు ఎవరైతే ఉంటారో ఆ జెమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి, రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ చేసుకోవడానికి వినియోగదారుడి ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్తో లింక్ చేయబడినటువంటి మొబైల్ నెంబరు, అలాగే ఇప్పుడు వాళ్ళకు ఒక జెమ్ బయ్యర్ అని చెప్పనంటే ఒక ఈమెయిల్ ఐడితో ఇస్తారన్నమాట. ఆ ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత అధికారికంగా సంబంధించి అంటే వాళ్ళకి ఏదైతే అధికారిక ఇప్పుడు పిఎస్యూ ఉంది దాంట్లో ఎవరు కొనాలి, పర్చేజ్ ఆఫీసర్ ఎవరో ఉంటారు కదా, పర్చేజ్ మేనేజర్, అట్లాగే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ వివరాలు అనేది దానిలో నమోదు చేసుకోవచ్చు అనమాట. ఇట్లా నమోదు చేసుకున్న తర్వాత మనం కొనుక్కోవచ్చు. యామిని గారు, అలాగే అసలు జెమ్ పోర్టల్లో ఎంత వాల్యూ వరకు ఉన్న వస్తువులు మనం కొనుగోలు చేయవచ్చు అంటారు? ఇప్పుడు మనకి అవసరమైన నాణ్యత, స్పెసిఫికేషన్ మరియు డెలివరీ వ్యవధిని అంటే దానికి అంతా చూస్తూ పూర్తి చేస్తూ ఏదైనా సరఫరాదారు ద్వారా మనం 25,000 వరకు కూడా దాన్ని కొనుగోలు చేయొచ్చండి. అలాగే మళ్ళీ ఇప్పుడు వేరువేరు తయారీదారులు అందుబాటులో ఉన్న విక్రేతల్లో అత్యల్ప ధర కలిగినటువంటి జెమ్ పోర్టల్ విక్రేత అంటే వెండర్ ఉంటారు కదా, అతని ద్వారా 25,001 రూపాయి కంటే ఎక్కువ మరియు 5 లక్షల కంటే తక్కువ జెమ్ పోర్టల్లో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా చూసి తీసుకోవచ్చు అన్నమాట. అంటే అది అధికారులు ఇప్పుడు ఎవరైతే కొనేటటువంటి అధికారులు ఉన్నారో ప్రభుత్వ రంగానికి సంబంధించి వారికి ఉన్న అవసరాన్ని బట్టి 5 లక్షల వరకు కూడా కొంటారు. అంతకంటే కనుక ఒకవేళ ఆన్లైన్ బిడ్డింగ్ లేదా రివర్స్ వేలం సాధనాన్ని ఉపయోగించి, రివర్స్ వేలం అని కూడా అంటారు కదా, అంటే ముందే కొనుగోలుదారు నేను ఇంత ప్రైస్ అనుకుంటున్నాను దానికి ఎంత తక్కువలో మీరు అమ్ముతారు అనేది రివర్స్ వేలం అంటాం మామూలుగా. సో అటువంటి దానికి తప్పనిసరిగా బిల్లుని పొందాల్సిన అంటే నాణ్యత కానీ, స్పెసిఫికేషన్ కానీ, డెలివరీ వ్యవధి, ఈ 3 ముఖ్యం కాబట్టి మనకి అంటే
క్వాలిటీ, ఆ తర్వాత డెలివరీ పీరియడ్ అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఆర్ స్పెసిఫికేషన్ అయితే ఉంటుందో వీటిని చూస్తూ పూర్తి చేసి అత్యల్ప ధర కలిగిన సరఫరా ద్వారా అంటే 5 లక్షల కంటే ఎక్కువ అంటే 3 కేటగిరీస్ అనుకోవచ్చు. 25,000 లోపు ఒకటి, 25,000 రూపాయి నుంచి 5 లక్షల వరకు, 5 లక్షల పై నుంచి కూడా కొనొచ్చు. అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా ప్రోడక్ట్ అవసరాన్ని బట్టి, కొనుక్కునే వ్యక్తి అవసరాన్ని బట్టి అవి కొనుక్కోవచ్చు అనమాట. యామిని గారు, అలాగే జెమ్ పోర్టల్లో ఎవరెవరు వస్తువులు అమ్ముకునే సౌలభ్యం ఉందంటారు? ఇందాక మనం విక్రేతలం అంటే ఇప్పుడు వెండర్స్ అని అంటున్నాం కదా, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటాం. ఎవరైతే ఒరిజినల్గా వస్తువుని తయారు చేస్తారో అటువంటి వాళ్ళని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటాము. వాళ్ళు లేదంటే వాళ్ళకి ఛానల్ పార్ట్నర్స్ అని అంటాం, అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ అని అంటాం కదా, ఛానల్ పార్ట్నర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకు సిస్కో ఉందనుకుందాం. ఉదాహరణకి సిస్కో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్, ఒరిజినల్గా వాళ్ళు తయారు చేస్తారు సిస్కో వాళ్ళవి. కానీ సిస్కో వెళ్ళి B2C అంటే చిన్న చిన్న కస్టమర్కి సిస్కో చెయ్యదు, వాళ్ళకి ఛానల్ పార్ట్నర్లు ఉంటారు ప్రతి రీజియన్లోనూ. సో ఆ ఛానల్ పార్ట్నర్ల ద్వారా వాళ్ళు విక్రయించుకుంటారు అనమాట. సో అలాగే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ కానీ లేదా వాళ్ళ ఛానల్ పార్ట్నర్ ద్వారా కానీ ఇటువంటి వాళ్ళని దీంట్లో అంటే తయారు చేసే, అది చిన్న వస్తువు అయినా సరే, ఇప్పుడు నేను ఒక తయారు చేస్తున్నాను ఒక బొమ్మ లేదంటే ఇంకోటి ఏదో మైకో ఏదైనా తయారు చేస్తున్నాను, నేను దాని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అని అవుతాను, ఎందుకంటే నేనే తయారు చేశాను కాబట్టి. నేనైనా అందులో అమ్మొచ్చు. లేదు అని అంటే నేను డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చుకున్నాను అనుకోండి, నా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉందనుకోండి, సో దాని ప్రైస్ మీరే పెట్టుకోవచ్చు. ప్రోడక్ట్ తయారు చేసింది నేను పెట్టుకోవచ్చు. కాకపోతే దానికి సంబంధించి అంటే విభాగం ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళకు ప్రోడక్ట్ కంపారిటేటివ్ స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రేంజ్లోనే ఉండాలని చెప్పని కొన్ని దానికి అంటే ఇంకా ఫర్దర్ ప్రోడక్ట్ ఉంటుంది అనమాట. సో ఏదేమైనా యావరేజ్ ప్రైస్ దాంట్లోనే ఉంటుంది. అంటే ఎక్స్ట్రీమ్గా నేను 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు పెట్టి అమ్ముతాను అని అంటే అలాంటి అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా. సో ఎట్లా అమ్ముతాము అంటే ఇప్పుడు నేను ఒక విక్రేతను ఉన్నాను, దానికి ఏం చేయాలని అనుకుంటే కనుక మనం జెమ్ పోర్టల్లో ఫస్ట్ నమోదు చేసుకోవాలి. నేను ఒక వస్తువు తయారు చేస్తున్నాను, దాన్ని ఏం చేయాలి అమ్మాలి అని అంటే కనుక నేను ఆ పోర్టల్ జెమ్ పోర్టల్ ఏదైతే ఉందో దానిలో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఉత్పత్తి తయారు చేస్తున్నాం, ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ని అంటే అక్కడ ఇస్తారు మనకి డ్రాప్ డౌన్ లో ఉంటుంది, అంటే మీ దేని కిందకి వస్తుందని, ఎలక్ట్రానిక్సా లేదంటే ఇంకా వేరేదా అంటే కేటగిరీ, ఆ కేటగిరీ దానిలోకి వెళ్ళి మనం దాన్ని నమోదు చేయాలన్నమాట. నమోదు చేసిన తర్వాత పోర్టల్లో వివరాలని నమోదు చేసి ఉత్పత్తి సరుకులు అంటే మనం ఎవరైతే డెలివరీ ఇస్తారో ఆ డెలివరీ అంటే మన వైపు నుంచి కన్సర్న్ పర్సన్ అంటాం కదా, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనము మెన్షన్ చేసుకుంటాం అండ్ దాంట్లో రిజిస్టర్ చేసి పెట్టుకుంటాము. సో అయిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు మీరు కొన్నారనుకోండి నా ప్రోడక్ట్, నేను అందులో పెట్టాను, నమోదు చేసుకున్నాను, ప్రోడక్ట్ పెట్టాను. పెట్టిన తర్వాత నేను నా వైపు నుంచి ఎవరు డెలివరీ చేస్తారన్నది కూడా మీకు అందులో పెడతాను అనమాట. అంటే SPOC అంటాం కదా, స్పాక్ అని అంటే ఒక వ్యక్తి ఎవరు వస్తున్నారు, ఎవరు దీన్ని తీసుకొచ్చి డెలివరీ చేస్తారు, ఒకవేళ ఎవరిని సంప్రదించాలి ఇటువంటిది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి వివరాలు నమోదు చేస్తాం మనం. ఆర్డర్ విజయవంతంగా డెలివరీ అయిన తర్వాత సరుకుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్ తోటి ఉత్పత్తి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ చెక్ ఏదైతే ఉంటుందో క్వాలిటీ చెక్ చేసుకొని దాన్ని పరీక్షించుకొని ఆ తర్వాత ఆన్లైన్ ద్వారానే ఇదంతా జరుగుతుంది. ఓకే ఆర్డర్ క్వాలిటీ చెక్ అయిపోయింది, దీన్ని నేను తీసుకోకూడదు లేదా తిరస్కరణ చేయాలి, ఇటువంటివన్నీ అంతా ఆన్లైన్లో అయిపోతాయి. వన్స్ అది అయిపోయిన తర్వాత బిల్లుల్ని ప్రాసెస్ చేసుకొని మీరు నాకు పేమెంట్ చేసేస్తారు, అంటే తీసుకున్నటువంటి వ్యక్తి అనమాట. అంటే ఏం లేదు, సింపుల్గా మనము ఇప్పుడు సేమ్ బిజినెస్కి సంబంధించి కూడా అమెజాన్లో బిజినెస్ పోర్టల్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే మనం పర్చేజ్ ఆర్డర్ అని ఒకటి పెట్టుకుంటాం కదా, సో మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఇస్తాము, మనం ఎవరైతే ఇస్తామని అనుకుంటామో అటువంటి ప్రాసెసే. క్వాలిటీ ప్రోడక్ట్ మెన్షన్ చేస్తాము, క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత మీకు నచ్చితే మీరు తీసుకుంటారు. ఆ వస్తువు అందులో పెట్టిన దగ్గర నుంచి అది కస్టమర్కి చేరేంత వరకు కూడా ప్రతి డీటెయిల్ అందులో ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్కి సంబంధించి, ఇన్వాయిస్కి సంబంధించింది, డెలివరీ అయ్యిందా లేదా, దాని క్వాలిటీ చెక్ అయిందా లేదా, వస్తువు తీసుకున్న తర్వాత బిడ్డింగ్ అయిపోయిన తర్వాత మీరు నాకు పేమెంట్ ప్రాసెస్ చేస్తారు. అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది, అగెయిన్స్ట్ ఇన్వాయిస్ ఉంటుంది కాబట్టి అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది అనమాట. జెమ్ పోర్టల్ గవర్నమెంట్ మార్కెట్కి సంబంధించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సాధనేని యామిని శర్మ గారు. ధన్యవాదాలండి. గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్పై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి సాధనేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వ్యాఖ్యాత కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.